పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వాక్యం మనం ధ్యానించుకున్నాం. 52వ కీర్తన 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మక ఉంచి ఉన్నాను. దావీదు మహారాజు జీవితంలో సౌలు తరుముచున్నా గాని, తన కుమారుడైనటువంటి అబ్షాలోము తరుముచున్నా గాని, ఎన్నో సింహపు నోత నుంచి, ఎలుగుబంటి నోత నుంచి గొర్రెలు రక్షించిన దావీదు మహారాజు గారు, కీర్తనకారుడైన దావీదు మహారాజు గారు జీవితంలో అంటున్న మాట మనం చదువుకున్నప్పుడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉండాలి అంటే పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. వాక్యం ఒలివ చెట్టుకున్న సౌందర్యమని, ఒలివ చెట్టుకున్నటువంటి ఆ యొక్క ధైర్యమైంది. ఈ రోజున మనకు దావీదు గారి వలె నీ వంతుగా నీవు సువార్త పని చేయాలి. నీ వంతుగా నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలని వాక్యం ద్వారా మనం మాట్లాడుచున్నాము. ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున దావీదు గారి వలె మనం దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. అవును కదా, ఏ విధంగా స్థిరించిందో నిబంధన మందసంలో ఉంచినప్పుడు ఆ విధంగా మనం ఫలించాలని, యోసేపు వలె ఫలించే కొమ్మగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. దావీదు మహారాజు గారి జీవితంలో నేనైతే నా దేవుని మనలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలని ఆశీర్వాదం దావీదు మహారాజు గారి వలె మనకు జీవించాలి. అంటున్నారు దావీదు మహారాజు గారు అంటే 15వ కీర్తన 15వ వాక్యం మనం ధ్యానించుకున్నప్పుడు 15వ కీర్తన 15వ వాక్యంలో, నేనైతే నీతి గల వాడిని ముఖదర్శనం చేసినాను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనం ఆసక్తించుకుందును. ఒకటి, దావీదు మహారాజు జీవితంలో దేవుని మందిరంలో పచ్చని మొక్క వలె ఉండాలని తన మటుకు తాను ఆశ కలిగి ఉన్నాడు. రెండవదిగా, నేనైతే నీతి గల వాడిని నీ ముఖ దర్శనం చేయాలయ్యా, నేను మేలుకొన్నప్పుడు నీ యొక్క స్వరూప దర్శనాన్ని ఆస్వాదించుకోవాలని దావీదు మహారాజు కోరిక. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో కానీ దావీదు గారిని మన మటుకు మనం ఎవరితో మన సంబంధం లేదు, ఒక్కరు మనకు అనవసరం. కానీ మన మటుకు మనం ఎలా ఉన్నాం? సుంకరి ఏ విధంగా ప్రార్థించాడు?